తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని గురవరాజుపల్లి పంట పొలంలో గుర్తు తెలియని వ్యక్తి 220 కేవీ విద్యుత్ టవర్ను ఎక్కాడు. అర్ధరాత్రి 2 గంటల నుంచి టవర్ పైన ఉన్నట్లు గ్రామస్తులు గమనించి రేణిగుంట అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అర్బన్ పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి టవర్ ఎక్కిన వ్యక్తిని కిందకు దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. టవర్ ఎత్తు ఎక్కువగా ఉండడంతో కింద ఉన్న అధికారులతో వ్యక్తి మధ్య మాటల ద్వారా కమ్యూనికేషన్ కుదరడం లేదు. కేవలం పైన ఉన్న వ్యక్తి కేకలు మాత్రమే వినిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. టవర్ పైన ఉన్న వ్యక్తి ఎక్కడ దూకుతాడో అనే భయంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రస్తుతం టవర్ పైనే ఉన్న వ్యక్తి ఎవరు, ఎందుకు టవర్ ఎక్కారు అనే వివరాలు ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు. 220 కేవీ విద్యుత్ లైన్ ఒక గుర్తు తెలియని వ్యక్తి పైకి ఎక్కి కూర్చొని ఉన్నాడు. ఆ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అందించిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని, ఫైర్ డిపార్ట్మెంట్ వారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని సేకరించుకొని స్థానికుల సహాయంతోనూ మరియు కన్సర్న్ డిపార్ట్మెంట్తోనూ అతన్ని క్షేమంగా కిందికి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతను ఎందుకు పైకి ఎక్కాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతను ఎవరు అనే వివరాలు ఇంకా మాకు పూర్తిగా తెలియరాలేదు. అతను చాలా పైన ఉన్నందువల్ల కమ్యూనికేషన్ కూడా చాలా తక్కువగా వస్తుంది. అతన్ని దించడం కొరకు ఆల్రెడీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి చుట్టూ నెట్ కట్టే ప్రయత్నము చేస్తూ అతను సురక్షితంగా దింపడానికి చేస్తున్నారు. అతను దిగిన వెంటనే అతని యొక్క పూర్తి వివరాలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ రెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. సుధీర్ రెడ్డి, అతను టవర్ ఎక్కడానికి గల కారణాలు ఏంటి, అతని పరిస్థితి ఏంటి, అప్డేట్ ఏమైనా ఉందా? గుడ్ మార్నింగ్ మనోజ్. తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలో ఉన్నటువంటి గురవరాజుపల్లి సమీపంలో పంట పొలంలో ఈ యొక్క 220 కేవీ టవర్ ను ఎక్కినటువంటి గుర్తు తెలియని వ్యక్తి దాదాపు అర్ధరాత్రి 2 గంటల నుంచి కూడా అక్కడ కేకలు వినిపించడంతో చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా అక్కడ చేరుకున్నారు. అయితే టవర్ పై నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క కేకలు ఉదయం చూడగానే ఒక వ్యక్తి నిలబడుకున్నటువంటి చూశారు. వెంటనే రేణిగుంట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రేణిగుంట పోలీసులు అలాగే అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా అక్కడికి ఘటనా స్థలానికి చేరుకున్నారు. టవర్ అతి ఎత్తులో ఉండడంతో పైకి ఎక్కేదానికి వీలు కాకుండా తను కింద దిగమని చాలా సార్లు మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ డిస్టెన్స్ ఎక్కువ ఉండడంతో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి వాయిస్ వాళ్ళకి కానీ అతను ఏం చెప్తున్నాడు వాయిస్ వీళ్ళకి కానీ వినపడలేనటువంటి పరిస్థితి ఉంది. అదే కొద్దిసేపటి క్రితమే చూసాము తను అంటే ఎప్పుడైతే ఈ యొక్క టవర్ పైన ఉన్నాడో వెంటనే విద్యుత్ అధికారులు ఈ యొక్క టవర్ కి సంబంధించిన సప్లైని కూడా ఆఫ్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం తీసుకున్నట్టయితే పైన ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క టవర్ కు ఉన్నటువంటి కేబుల్ ను పట్టుకుని ఊగుతూ ఒక్కసారిగా పైనుంచి కిందకు దూకడం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తంగా ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అలాగే ఫైర్ సిబ్బంది ఇక పోలీసులు అంతా కూడా ఒకసారిగా ఈ వల సాయంతో అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకుని ప్రాణాలతో కాపాడారు. అయితే అతను కొంచెం స్పృహలా లేనటువంటి పరిస్థితి ఉండడంతో వెంటనే పోలీస్ జీపులో రేణిగుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స నిమిత్తం. అతను జేబులో ఉన్నటువంటి మొబైల్ ఆధారంగా తమ ఫోన్ చేయడంతో తమ కుటుంబ సభ్యులు ఫోన్ లిఫ్ట్ చేయడంగా వాళ్ళు తిరుమల శ్రీవారి దర్శనార్థము బెంగళూరు నుంచి వచ్చారని తను కొంచెం మతి స్థిమితం లేదని కూడా చెప్పడం జరిగింది. అయితే మతి స్థిమితం లేనటువంటి పరిస్థితుల్లో అతను అక్కడి నుంచి మృగం ఎలా వచ్చాడు, టవర్ ఎందుకు ఎక్కడ అంత చీకట్లో అనేటువంటి కొన్ని పోలీసులు వాళ్ళు కుటుంబ సభ్యుల్ని అడుగుతున్నారు. అయితే వాళ్ళు వెంటనే రేణిగుంట ప్రభుత్వ ఆసుపత్రికి రమ్మని చెప్పారు అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. మొత్తం మీద టవర్ పైకి ఎక్కినటువంటి వ్యక్తిని చాకచక్యంగా రేణిగుంట పోలీసులు ఇటు ఫైర్ సిబ్బంది అతన్ని సురక్షితంగా కింద దింపినటువంటి ఘటన చోటు చేసుకుంది. మనోజ్. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.